Hi viewers, welcome to Market Madi. ఈరోజు యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ డే ఫర్ అవర్ ట్రెండ్ చార్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ డే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్ మూమెంట్ ఎలా ఉందంటే ఓపెనింగ్ నియర్లీ ఒక 80 పాయింట్ డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి నియర్గా ఇంకొక 150 పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ కిందకి వెళ్ళి టోటల్ 224 పాయింట్స్ డౌన్లో ఒక స్టేజ్లో ఉన్నది. అది 24,526 లో టచ్ అయింది 9:45కి. అంటే ఓపెన్ అయింది 9:15కి. 9:45 కల్లా మీకు ఆల్మోస్ట్ 225 పాయింట్స్ డౌన్లో కింద ఉంది. ఆల్మోస్ట్ అంటే 81 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అక్కడ ఓపెన్ అయింది మనకి అంటే 669 దగ్గర 24669 ఓపెన్ ఉంటే అక్కడ నుంచి ఆల్మోస్ట్ అనదర్ 130 పాయింట్స్ వరకు కిందకి వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇస్ ది కేస్, కానీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ సెన్సెక్స్ అయితే ఇలానే మూవ్ అయ్యాయి. ఇదే కానీ మీ దగ్గర క్యాండిల్స్టిక్ చార్ట్ ఉండి మీరు కానీ ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఈరోజు ఎలా ట్రేడ్ చేసి ఉండేవాళ్ళు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది 9:45 క్యాండిల్స్టిక్ చార్ట్ పొజిషన్ చూపిస్తున్నాను. 3 పెద్ద రెడ్ క్యాండిల్స్ తర్వాత ఒక 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. దీని తర్వాత మీరేం డెసిషన్స్ తీసుకుని ఉండేవాళ్ళు? నార్మల్లీ ఇలా వస్తే బై చేస్తారు. బై చేసిన తర్వాత మీరు వెయిట్ చేసి ఉండేవాళ్ళ లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అది రాగానే ఇమ్మీడియట్లీ మీకు రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ విధంగా ఈ రెడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే వెయిట్ చేయగలరా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అవి కంగారు పెడతాయి న్యాచురలీ. ఎందుకంటే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతుందేమని భయం ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో లెవెల్ గైడెన్స్. అసలు ఎక్కడ ఓపెన్ అయిందనేది ఐడియా ఉండదు, క్లారిటీ ఉండదు. ట్రేడర్స్ ప్యానిక్ అయ్యేదానికి 3 రీజన్స్. ఒకటి, ఓపెన్ ఐడియా ఉండదు, ఎక్కడ ఓపెన్ అయింది. ఆ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తుంటారు. అదొకటే మెయిన్ ఇష్యూ అక్కడ. తర్వాత ఎంతవరకు పడింది కదా, ఏ లెవెల్ వరకు పడుతుందని తెలియదు. ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 24,525 వరకు వెళ్ళింది. అసలు ఎక్కడ బౌన్స్ అవుతుందో తెలియదు, అసలు ఎక్కడి నుంచి రివర్సల్ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆ లెవెల్ డౌన్ లెవెల్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందని తెలియదు. తర్వాత ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ వస్తుందనేది యాక్చువల్లీ తెలియదు. అందుకోసమని మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్టిక్ చార్ట్స్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు, కొంచెం ఒక 2-3 క్యాండిల్స్ కిందకి వెళ్ళంగానే వాళ్ళు తీసేసి లాస్ బుక్ చేసుకుంటుంటారు. అందుకని వాళ్ళకి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి. మీరు చెక్ చేసుకోండి, ఎవరైనా క్యాండిల్స్టిక్ చార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి ట్రేడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్కాల్పింగ్ అని ఇటువంటి విచిత్రమైన ఐడియా, తక్కువ ప్రాఫిట్లో బయటపడే సిస్టమ్ని స్కాల్పింగ్ అంటారు. మీ అందరికీ తెలిసిందే అనుకో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మీరు ఫాలో అవుతుంటారో మీరు కావాలంటే ఈరోజు కూడా చెక్ చేసుకోండి. 9:45 ఈజ్ వెరీ క్రూషియల్ టైం ఫర్ మన మార్కెట్స్కి. 9:45 అప్పుడు సిగ్నల్స్ వస్తున్నాయి మన దాంట్లో. ఆ టైంలో మీకు చాలా క్రూషియల్ టైంలో మీరు కావాలంటే మీ టెలిగ్రామ్ ఛానల్స్ మీరు ఫాలో అయ్యి అందరిని చూడండి. వాళ్ళు చెత్త పోస్ట్ చేస్తుంటారు, వాడిది రికమెండ్ చేయడం, వీడిది రికమెండ్ చేస్తుంటారు. కానీ ఎవరు కూడా మీకు గైడెన్స్ అంటూ స్పెసిఫిక్గా ఇచ్చుండ్రు. కానీ ఈవినింగ్ అవ్వగానే వీడియో పెడతారు చూసారా, దాంట్లో మాత్రం సేమ్ స్టోరీస్. డొనాల్డ్ ట్రంప్, చైనా, తారిఫ్స్ ఎక్సెట్రా సేమ్ రిపీట్ చేస్తారు. డైలీ ఇవే చేస్తుంటారు. యాక్చువల్లీ ట్రేడర్కి కావాల్సింది ఏంటి? ట్రేడింగ్ టైంలో వాళ్ళ గైడెన్స్ కావాలి. ట్రేడింగ్ టైంలో ఆ ట్రేడ్ తీసుకునే టైంలో మినిమం సపోర్ట్ ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు ట్రేడ్ చేసుకునే దానికి ఏం చేస్తే వాళ్ళకి ఇండిపెండెంట్ అవుతారు అన్నది మెయిన్. వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. కానీ ఆ టైంలో ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ టెలిగ్రామ్ ఛానల్ కానీ వాళ్ళకి సపోర్ట్కి రావు. యాక్చువల్లీ మెయిన్ సపోర్ట్ అంటూ వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేదానికి పనికొచ్చేది ఏదైనా ఉందంటే మన ట్రెండ్ చార్ట్ మాత్రమే పనికొస్తుంది. ఇది మీరు ఒకసారి గుర్తించండి. దీంట్లో చూడండి, మన ట్రెండ్లో చార్ట్ అట్ 9:40 9:45 అది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఆల్మోస్ట్ 81 పాయింట్స్ డౌన్ ఓపెన్ బ్రేక్ అవ్వగానే మీకు 9:15కే సెల్ ఇచ్చేసింది. అది ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ ఏమైంది, డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయింది. అంటే వెంటనే టార్గెట్ రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఎంత ఫాస్ట్గా ఉందంటే అది 24,669 బ్రేక్ అవ్వగానే 24,603 నేరుగా వెళ్ళిపోయింది. అది కూడా బ్రేక్ అవ్వగానే మీకు నేరుగా 24,556కి వెళ్ళిపోయింది. అది సెకండ్ లెవెల్. ఇది కూడా అయిన తర్వాత కిందకి ఎక్కడికి వెళ్ళింది 24,525. అక్కడ ఆగింది. యాక్చువల్లీ అక్కడ ఆగిన తర్వాత ఇది 9:45 చార్ట్, ఇది మన చార్ట్స్. సో 9:45కి 24,588 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అంటే 556 క్రాస్ అయ్యి 24,601కి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది.
ఆ క్యాండిల్స్టిక్ చార్ట్స్లో అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఏమైంది తర్వాత రివర్స్ చార్ట్ మీకు 24,556 మళ్ళీ టచ్ అయింది. మళ్ళీ టచ్ అయ్యి మీకు 10:24కి మీకు అక్కడ బై వచ్చింది. మళ్ళీ అక్కడ బై వచ్చిన తర్వాత అసలు ఇంకా ఆగలేదు. 10:24 10:38 కల్లా మీకు 24,603కి వచ్చింది. అక్కడి నుంచి నేరుగా 24,669 ఓపెన్కి వచ్చింది. అక్కడి నుంచి 24,736కి వెళ్ళింది. అక్కడి నుంచి చాలాసేపు ఆ 24,736 అండ్ ఓపెన్ ఈ మధ్యలో స్ట్రగుల్ అయ్యి లాస్ట్లో మళ్ళీ ఆల్మోస్ట్ 24,736 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మీకు 24,690 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చి యావరేజ్ 24,716. నేను ఏ లెవెల్ అయితే మీకు 24,709 అంటూ చెప్తూ వస్తున్నానో ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది నిఫ్టీ. ఇది మనకి ఈ చార్ట్స్ మీకుంటే ఏంటంటే మీరు టోటలీ ఇండిపెండెంట్ అవుతారు. మీకు ఎవరి సలహా అవసరం ఉండదు, ఏ యూట్యూబ్ ఛానల్ అడ్వైస్ అవసరం ఉండదు, ఎవరి ఒపీనియన్స్తో మీకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళెవ్వరు మీకు ట్రేడింగ్ టైంలో మీకు రెస్క్యూకి రారు. ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడ్ డెసిషన్స్లో మీకు ఎవరు హెల్ప్కి రారు. ట్రేడ్ డెసిషన్స్లో మీకు సహాయం ఉంటూ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకని మీరు సేమ్ ఇది ఇప్పుడు మనం నిఫ్టీ చూసాం కదా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తాం చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి 945కి అది మీకు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ కన్నా ముందు ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లో వన్కి వచ్చి ఓపెన్ దగ్గరకు వచ్చేసింది. ఆల్రెడీ ఓపెన్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి నేరుగా చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. అది ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా బై సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి దానికి అప్ టు 330 వరకు. ఇది టోటల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్. సో ఇప్పుడు ఆలోచించుకోండి మీరు. నేను ఒక వీడియో పెట్టాను, మీకు బిర్యానీ వండుకునే పదార్థాలన్నీ ఒక చోట ఉండేదేమో ఈ క్యాండిల్స్టిక్ చార్ట్స్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ అవి ఇవి అని చెప్పాను. అలాగే రెడీ టు యూస్ ఫుడ్ ఏదైనా బిర్యానీ ఏదైనా ఉందంటే అది మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అని మీకు చెప్పాను. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. క్యాండిల్స్టిక్ చార్ట్స్తో మార్నింగ్ ఏం చేసి ఉండేవాళ్ళు, ఏమి ఇండికేటర్స్ వాడి ఉండేవాళ్ళు, అసలు ఏం ప్యాటర్న్స్ వాడి ఉండేవాళ్ళు, మీ పొజిషన్ ఏంది, అసలు మీకు ఎన్ని ట్రేడ్స్ చేసి ఉండేవాళ్ళు, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అని మీరు ఆలోచించుకోండి. వేరే మన దాంట్లో చూడండి మీరు సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి, ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయి, వీటిలో మీరు ఎన్ని ట్రేడ్స్ చేసి ఉంటారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో కంపేర్ చేసుకొని చూసుకోండి. సో మీకు అప్పుడు అర్థమవుతుంది యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పని. ఎందుకు మీరు డిపెండెంట్ చాలామంది మీరు డిపెండెంట్ అవుతారు. ఇప్పుడైతే మీరు ఓన్లీ ఈ చార్ట్స్ మీద డిపెండెంట్ అవుతారు, లేదా మన సిగ్నల్స్ మీద డిపెండ్ అవుతారు, కానీ ఇంకా ఎవరి మీద ఆధారపడరు. మీ అంతటా మీరు కంఫర్టబుల్గా ఉంటారు, ఈజీగా ట్రేడ్ చేసుకుంటారు. ఒకవేళ ఒకరోజు కదలని రోజు నష్టం వచ్చినా చాలా తక్కువ వస్తుంది మీకు, ఎందుకంటే మార్కెట్ కదలటం లేదని మీకే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా వస్తూ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఇది మన చార్ట్స్కి సంబంధించింది, క్యాండిల్స్టిక్ చార్ట్ సంబంధించింది. ఇది మనం రోజు ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తాం, ప్రాక్టికల్గా ఏమైందని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఎఫ్ఐ డేటా మన స్పాట్ చూసుకుందాం. ఎఫ్ఐ స్పాట్లో మీకు ఈరోజు ఎఫ్ఐఎస్ డేటా ఇక్కడ ఇచ్చిన్నాను చూడండి, ఇవి మీరు చూసుకోండి. తర్వాత మన ఎఫ్ఐ డేటా మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ చెప్తాను, ఎందుకంటే ఈ స్పాట్ అందరు చెప్పేసి ఉంటారు కాబట్టి మళ్ళీ దాన్ని నేను మీకు చదవటం లేదు. ఈ ఫ్యూచర్స్ మీరు చూస్తే మీరు చూడండి, ఎఫ్ఐఎస్ మీకు 19,484 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు, 24,866 సెల్ చేస్తున్నారు. అంటే 5,382 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. నెట్ వాళ్ళు ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఉన్నారు, కానీ పెద్ద అబ్నార్మల్గా కాదు, బ్యాలెన్స్డ్గా ఉన్నారు. డిఐఎస్ మీకు 5,442 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు, 70 కాంట్రాక్ట్స్ మాత్రమే సెల్ చేస్తున్నారు. 5,372 కాంట్రాక్ట్స్ వాళ్ళు నెట్ బయింగ్లో ఉన్నారు. రిటైలర్స్ అంటే ఆల్ ట్రేడర్స్ వీళ్ళు 83,454 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు, 83,268 కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ చేస్తున్నారు. సో నెట్ వీళ్ళు మీకు 186 కాంట్రాక్ట్స్ వీళ్ళు బయింగ్లో ఉన్నారు. బ్రోకర్స్ వీళ్ళు -176 కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ 4 కేటగిరీస్ బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడే కొత్త సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉన్నారు. అందుకని మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఎల్లుండిలోనే మనకి క్లియర్ డైరెక్షన్ తెలుస్తూ ఉంటుంది, మార్కెట్ ఎలా పోతుంది, ఎలా ఉండబోతున్నది అని చెప్పి. ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. స్టాక్స్ అంటే మన స్టాక్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి పనికొచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఏదైనా ఉందంటే ఇదే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఇంట్రాడే సిగ్నల్స్తో ఉంటాయి, వేరే మిగతావన్నీ స్టాక్స్ అన్నీ మీకు టీసీఆర్ లెవెల్స్తో ఉంటాయి.
సో టీసీఆర్ లెవెల్స్ ఉన్నది ఏదైనా సరే అసలు అది మిస్గైడ్ చేయదు, అది చాలా కంఫర్టబుల్గా పెడుతుంది. సబ్స్క్రైబర్స్ అందరూ వీటిని చూసి కానీ స్టాక్స్ కూడా స్టాక్ ఆప్షన్స్ కానీ ఏదైనా సరే ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని మేము ఇంకా సింప్లిఫై చేసేదానికి ట్రై చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేశానంటే మీకు నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ కింద ఇచ్చున్నాను, బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ కింద ఇచ్చున్నాను. అలా కాకుండా మోస్ట్ వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మోస్ట్ బై వెడ్నెస్డే కల్లా డైరెక్ట్గా బైస్ అన్నీ ఒక సైడు, సెల్స్ అన్నీ ఒక సైడ్ తీసుకుని వచ్చి ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాను. ఎప్పుడైతే మీకు ఆ విధంగా బైస్ అన్నీ ఒక సైడు, సెల్స్ అన్నీ ఒక సైడ్ కనిపిస్తున్నాయి అనుకోండి, మీకే అర్థమైపోతుంది ఏది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మార్కెట్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఈజీగా దాన్ని చూసి ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే తీసుకోవచ్చు. స్టాక్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, ప్లస్ స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్డే స్టాక్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే నిఫ్టీ సెన్సెక్స్ ఒక సెట్ కిందకి ఇస్తున్నాం. దాంట్లో నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ సెన్సెక్స్ ఆప్షన్స్ డిఫరెంట్గా ఇస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే మీకు నిఫ్టీతో పాటు నిఫ్టీ మిడ్ సెలెక్ట్, తర్వాత నిఫ్టీ ఫ్యూచర్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాను. ఇవన్నీ టూ మనీ అయిపోతున్నాయని నాకు అనిపించింది. ఎందుకంటే రైట్ సైడ్ ఆప్షన్స్, లెఫ్ట్ సైడ్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్రెడీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో మీరు చాలా మామూలుగా చాలాసార్లు బెనిఫిట్ అవుతూ ఉంటారు దీంట్లో. కానీ దీన్ని ఇంకా సింప్లిఫై చేసేదానికి, ఇంకా చాలా సింప్లిఫై చేసేదానికి మేము వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ న్యూ సిస్టమ్. దీన్ని ఉంచుతాం, దీన్ని కూడా దాన్ని ఏమి డిస్టర్బ్ చేయము. దీంతోపాటు వేరే సిస్టమ్ని వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్. అది ఎంత సింపుల్గా ఉంటుందంటే మీకు డైరెక్ట్గా మీరు దీన్ని చూసి మీరు ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళకి నిఫ్టీ సెన్సెక్స్ కాల్ ఆప్షన్స్ ఒక సైడు, పుట్ ఆప్షన్స్ ఒక సైడు, ఈ రెండు సెపరేట్గా ఇస్తున్నాం. ఈరోజు చూడండి మీకు నిఫ్టీ సెన్సెక్స్ ఈ పక్క ఉన్నాయి కదా, ఇప్పుడు బైలో ఉన్నాయి. కానీ మీకు కాల్ ఆప్షన్స్ అన్నీ సెల్లో ఉన్నాయి. పుట్ ఆప్షన్స్ లాస్ట్లో బైక్ వచ్చాయి చూడండి. పుట్ ఆప్షన్స్ లాస్ట్లో బైక్ వచ్చి కొంచెం పెరిగాయి కూడా. మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ అంతా కంటిన్యూస్గా పుట్ ఆప్షన్స్ బైలో ఉన్నాయి. తర్వాత కరెక్ట్గా 9:45 రాగానే కాల్ ఆప్షన్స్ అన్నీ బైక్ వచ్చేసాయి. బైక్ వచ్చేదని పుట్ ఆప్షన్స్ ఈ సిగ్నల్స్ కూడా నిఫ్టీ సెన్సెక్స్ కూడా బైలోకి వచ్చాయి. సో ఈ విధంగా చూసుకునే దానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఐ వాంట్ ఇంట్రడ్యూస్. దీంట్లో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎఫెక్షన్ చూసారా, అది యాక్చువల్లీ ఇంటర్డే లెవెల్కి సంబంధించింది. దాని పక్కనే మీకు నిఫ్టీ టీసీఆర్ లెవెల్స్ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. నిఫ్టీ సెన్సెక్స్ టీసీఆర్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీకు గుడ్ గైడెన్స్ ఉంటుంది ఫర్ నెక్స్ట్, అంటే మీరు ముందు డెసిషన్స్ తీసుకున్న దానికి కూడా గైడెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో, అంటే కొంచెం వెయిట్ చేయొచ్చా లేదనే డెసిషన్స్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసిన ట్రై చేస్తున్నాను. ఇది మోస్ట్ ప్రాబ్లీ వెన్స్డే థర్స్డే కల్లా సంబంధించింది, టోటల్ డీటెయిల్స్ సంబంధించింది, మన మార్కెట్ సంబంధించింది. సో మీరు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఆల్రెడీ 24709 ఇస్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పాను కదా, అది వాచ్ చేయండి. దానిపైన ఉంటే అది 24,920కి వెళ్తుంది. అది కానీ బ్రేక్ అయితే మళ్ళీ 24,645 వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి వాచ్ చేసుకోండి. సెన్సెక్స్ కూడా రేపు మార్నింగ్ ఎక్స్పైరీ లెవెల్ ఏంటనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ టు us if you're happy with. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే ట్రస్ట్ మీ కమింగ్ డేస్ చాలా వాలటైల్గా ఉంటాయి. ఆ టైంలో మీకు సేవ్ చేయగలిగేది, మిమ్మల్ని గైడ్ చేయగలిగేది ఏదైనా ఉందంటే ఓన్లీ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్, మా టూల్స్ మాత్రమే సేవ్ చేస్తాయి. ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు మీకు ట్రేడింగ్ టైంలో మీ పక్కనకి ఎవ్వరు రారు, అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ.